సరే ప్రజా వాయిస్ చూద్దాం. ప్రజా వాయిస్లో మొదటిగా ప్రజా వాయిస్ 8 పేజీల ప్రజెంట్ పేపర్ మనకు అందుతూ ఉంది. నెక్స్ట్ 12 పేజీలు రాబోతుంది. నెక్స్ట్ వితిన్ 1 మంత్లో 12 పేజీల పేపర్ తీసుకురాబోతున్నాం. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులు ఉన్న నేపథ్యంలో వాళ్ళు రాసే వార్తలు సరిపోతలేవు. వాస్తవంగా 8 పేజీలు పెడితే సరిపోతలేవు. ఇప్పుడు మంచిర్యాల వార్త, ఆదిలాబాద్ వార్త, నిర్మల్ వార్త, ఇటు ఖమ్మం వార్తలు ఇంకా కవర్ కావట్లేదు. సో అందు గురించి అన్ని కవర్ కావాలన్న ఉద్దేశం కొద్ది 12 పేజీల పేపర్ తీసుకురాబోతున్నాం. ఒక్కసారి ప్రజా వాయిస్లో సిరాచుక్క చూద్దాం. ఓటు పండగ యువత బాట. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చినాయి కాబట్టి ఆ నేపథ్యం ఇది. గ్రామ వీధుల్లో అతికిన జాబితా, ఓటు పండగ రాబోతుందన్న సడక, పలకరింపులు పెరిగిన వేళ, వాగ్దానాల వర్షం మొదలైన సడక అంటే నడకదారి, డబ్బు చేతిలో పెట్టి మోసం చేసేవాడు, ఓటు కోసం మాయమాటలు చెప్పేవాడు, వాగ్దానాల చలువతో నమ్మించేవాడు, ప్రజల భవిష్యత్తునే తాకట్టు పెట్టేవాడు, యువతి నీ భవిష్యత్తు నీ చేతిలోనే, నీ ఓటు దేశం దిశ చూపించేదే, పుస్తకాల కాంతి చూపిన మార్గం, బుద్ధి జ్ఞానంతో తీర్చు ధర్మం, ఓటు అమ్మకూడదు, మోసపోకూడదు, సత్యం చూసి నిర్ణయం తీసుకోవాలి, అభివృద్ధి కోసం కలం పట్టిన వారికి అవకాశం ఇచ్చి వెలుగులు నింపాలి, గ్రామ గడప నుండి దేశ గడప వరకు మార్పు తెచ్చేది నీ ఒక్క ఓటే, వేల మాటల కన్నా విలువైనది సత్య పథంలో వేసిన నీ ఓటే, యువత లేస్తే వెలుగు వస్తుంది, సత్యం గెలిస్తే భవిష్యత్తు వికసిస్తుంది, తెలుగు తల్లి తల ఎత్తే రోజు నీ చైతన్యంతోనే మొదలవుతుందని ప్రవీణ్ కుమార్ పెద్ద శంకరంపేట మెదక్ నుంచి పంపించిండు. ప్రవీణ్ అద్భుతంగా రాసిండు. ఎందుకంటే యువత సన్మార్గంలో వెళ్ళాలి, యువత డబ్బు తీసుకోకుండా ఓట్లేయాలి, గ్రామ పంచాయతీ ఎన్నికలు వస్తూ ఉన్నాయి, స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలలో చదువుకున్న యువత, పేద ప్రజల కోసం ఆలోచించిన యువత 100% మీరు పోటీ చేయాలి. ఆ యువత బంగారు భవిష్యత్తు కోసం ఓటేయాలి, కానీ మీరు బిర్యానీల కోసం ఓటు కాదని మా ప్రవీణ్ పెద్ద శంకరంపేట మెదక్ నుంచి అద్భుతంగా రాసి పంపించింది. ఇది ఇట్లా ఉంటే ఇక నేటి నుంచి అసెంబ్లీ వాడివేడిగా వర్షకాల సమావేశాలు, తొలి రోజే మాగంటి గోపీనాథ్కు నివాళులర్పిస్తారట. తర్వాత రేపటి నుంచి ఉంటాయి. ఇక జన్ధన్ యోజనతో ఆర్థిక సాధికారత కేంద్ర బొగ్గు గనుల మంత్రి కిషన్ రెడ్డి చెప్తా ఉన్నారు. ఇక భారత్ చైనా కలిసి పనిచేయాలి, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ సుస్థిరతకు ఇది అవసరం. జపాన్ మీడియాతో ఇంటర్వ్యూలో మోదీ వ్యాఖ్యలు, మేక్ ఇన్ ఇండియా కోసం రండి, ప్రపంచం కోసం తయారు చేయండి, పెట్టుబడులకు గమ్యం భారత్ జపాన్ ఆర్థిక సదస్సులో ప్రధాని మోదీ, భారత్లో 10 ఏళ్లలో 6 లక్షల కోట్ల పెట్టుబడులే జపాన్ లక్ష్యం, ఇరు దేశాల కీలక ఒప్పందాలు. ఎంపీలందరూ మద్దతు కోరుతా ప్రతిపక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి చెప్తా ఉన్నారు. ఇక 1991 అయితే పాపము శివసేన ఉద్ధవ్ ఠాక్రే అలా కొడుకు ఎంత పని అయిపోయిందంటే బాల్ ఠాక్రే ఏ రోజు హిందుత్వ ఎజెండాను ఇడవలేదు. వీళ్ళు సీఎం కుర్చీ కోసం కాంగ్రెస్ ఎన్సీపీతో జతగట్టిండ్లు, మధ్యలోనే ఖతం అయిపోయింది ఆయన సిద్ధాంతాలు అవన్నీ. శివసేన అంటే వాస్తవంగా భారతీయ జనతా పార్టీ కన్నా శివసేనకు ఎక్కువ పేరుండే హిందుత్వ ఎజెండాకు. అంటే కథమే చుచ్చు పోసుకుంటాడు ఒక్కొక్కడు. 1991 లోక్సభ ఎన్నికల్లో నన్ను మోసపూరితంగా ఓడించారు. ఇక ఈయన చెప్తా ఉన్నాడు. ఇక రైతులు పేదలపై ఎందుకింత పగ అంటున్నారు కవితక్క వార్త ఏడరాలే, మా దాంట్లో వచ్చింది కొంచెం. వచ్చిందా కవితక్క? రాలేదు ఇంకా. ఇక తీరుమారని రాఘవేంద్ర హోటల్ నిర్వాహకం, హోటల్ ఫుడ్లో బొద్దింక ఫిర్యాదు చేసిన పట్టించుకొని సంబంధిత అధికారులు, ఫుడ్ సేఫ్టీ అధికారుల పర్యవేక్షణ కరువు, అసహనం వ్యక్తం చేస్తున్న ఆహార ప్రేమికులు. షాద్ నగర్లో అంట రాఘవేంద్ర హోటల్లో రాఘవేంద్ర భవన్, ఇవన్నీ బ్రాంచ్లు అంటే ఒరిజినల్ బ్రాంచ్లు కాదు. ఒక శ్రీ రాఘవేంద్ర అని, ఒక న్యూ రాఘవేంద్ర అని అడ్డం దిడ్డం పెట్టుకుంటున్నారు. ఆ ఒక్కడు కష్టపడితే మిగతా వాళ్ళందరూ కాపీ చేసేసారు. మరి షాదార్లు ఏమైతుందో మరి జర చూసుకోండి. ఫుడ్ సేఫ్టీ అధికారులు నెల మామూలు అయితే తీసుకుంటున్నారా? మంచిగానే రాఘవేంద్ర నుంచి ఎట్లా పోరు కదా మీరు అటు సైడ్, అట్లనే ఉండండి. మరి ఎవరైనా ప్రజలు చచ్చిపోయి తిని పాయిజన్ అయితే చచ్చిపోతే మీరు అట్లనే ఉండండి. మీ కమిషన్లు మీరైతే తీసుకోండి, సిగ్గుపడండి కొంచెం అన్న. యూరియా సరఫరా కేంద్రాల వద్ద రైతులకు ఎలాంటి సమస్యలు రాకుండా అన్ని చర్యలు తీసుకోవాలి, జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు చెప్తా ఉన్నారు. గద్వాల జిల్లా ఎస్పీ చేనేత రుణమాఫీని అమలు చేయాలని కలెక్టర్కు వినతి పత్రం అందజేసి గద్వాల నుంచి
మహిళల చేతి నైపుణ్యాలతో రూపుదిద్దుకున్న వ్యాపారం అభివృద్ధి చెందేందుకు ప్రభుత్వం అన్ని విధాల సహకారం అందిస్తున్న బండ్ల కృష్ణమోహన్ రెడ్డి. ఈయననే మొన్న గద్వాల ఎమ్మెల్యే నేను అసలు టీఆర్ఎస్ తోటే జైన్ కాలే అన్నాడు, సిగ్గు లేకుండా. సిగ్గులేని పనులంతా. విద్యార్థులను మానసిక ఒత్తిళ్లకు గురి చేస్తున్న ప్రైవేటు కార్పొరేట్ పాఠశాలలు చర్యలు తీసుకోవాలని ఎంపీఓకి వినతి పత్రం. ఇక ఏబీవీపీ నగర కార్యదర్శి భీమగోని చరణ్ చెప్తారు. హుస్నాబాద్ నుంచి చరణ్ కష్టపడుతుండు. కమిషన్లు రాలేదనే కాళేశ్వరం ప్రాజెక్టుపై మంథని ఎమ్మెల్యేకు అక్కసు. పార్వతి బ్యారేజ్ గేట్లు దించకుండా పోర్టు కమ్మి పొలాలు మునిగినాయి. పోర్టు కమ్మి పొలాలు మునిగినాయి. బ్యారేజ్లతోనే పొలాలు మునుగుతున్నాయి అనేటోళ్ళు జవాబు చెప్పాలి. చదువుకున్న సన్నాసిలా మాట్లాడుతున్న మంథని ఎమ్మెల్యే. రైతులు ఎదగబోతున్నారనే కుట్రతోనే ఎమ్మెల్యే కుట్రలు చేస్తుండు. మంథని మాజీ ఎమ్మెల్యే పుట్టా మధుకర్ చేస్తున్న వాక్యాలు మొత్తం బ్యాక్ వాటర్తో సర్వనాశనం అవుతుంది. కంప్లీట్గా ఆగం అవుతుంది ఎల్లంపల్లి ప్రాజెక్ట్. యూరియా కొరత, పాలకుల సృష్టి. రైతులకు సరిపడా యూరియా సరఫరా చేయడంలో ప్రభుత్వం విఫలమైంది. ఎకరానికి 3 కట్టాలు ఇవ్వాలి. ఇక సిపిఐ ఎంఎల్ న్యూడోమోక్రసీ చెప్తా ఉన్నది. ఏ నుంచి? అది గార్లా నుంచి. ఇక కోరుట్ల శ్రీ త్రిశక్తి మాత ఆలయంలో గణపతి హోమం వైభవంగా నిర్వహణ కోరుట్లలో మంచిగా జరుపుకుంటున్నారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం. సమృద్ధిగా ఉపాధి, శరవేగంగా అభివృద్ధి, జనహిత. మార్నింగ్ వాక్లో మారనున్న పల్లెల రాత. ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ సెకండ్ ఇస్తా ఉన్నారు. మార్నింగ్ వాక్తో బాలు నాయక్ జబర్దస్త్గా ముందుకెళ్తున్నాడు. బాలు నాయక్ అనేసరికి మాకు నాగటి హరీష్ గుర్తుకొస్తాడు. నాగటి హరీష్ మా బాలు నాయక్ దగ్గర ఉంటాడు, బాగా కష్టపడుతున్నాడు. నాకు కూడా మా బాలు నాయక్ అన్న ఇది చేస్తుండు, అది చేస్తున్నాడని వార్తలు పెడతా ఉన్నాడు. హరీష్ అన్న నువ్వు జబర్దస్త్గా ముందుకెళ్ళు, బాలు నాయక్ అన్నను ఒక మంత్రిగా చూడిగాను, బరాబరిగా మంత్రి కావాల్సిన అవసరం అయితే ఉంటుంది. దేవరకొండ నియోజకవర్గంలో ప్రతి పల్లెను చూడుతూ ఉన్నాడు ఇక్కడ ఎమ్మెల్యే బాలు నాయక్ అన్న. మరి నిజంగా ముందుకు వెళ్లాల్సిన అవసరం అయితే ఉంది. జవహర్ నగర్ బాలాజీ రోడ్డు అధ్వానం, గుంతలు పూడ్చుతున్న సిబ్బంది. బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి రంగుల శంకర్ నేత బాగా కష్టపడతాడు. రంగుల శంకర్, నేను కూడా వాళ్ళ ఇంటికి పోయినా. అప్పుడు ప్రైవేటు వ్యక్తుల చేతిలో జిహెచ్ఎంసీ పార్క్ తాళం చేయి. వాకింగ్కు వచ్చే వారికి నిరాశే. జిహెచ్ఎంసీ డబ్బులు వృధా. అయ్యా, ప్రైవేట్ వాళ్ళ చేతికి తాళం. సికింద్రాబాద్లో మరి ఇక చిలకలగూడ డివిజన్ ఫ్రైడే మార్కెట్ సమీపంలో ఉన్న పార్కును ప్రైవేట్ చేతిలో పెట్టినాడు. ఎందుకే మరిగా ఆ బోర్డు రాసుకోపోయినాడు పేరు గిట్లా. అసైన్ ఆర్డర్లలో ఘరానా మోసం. ఆన్లైన్ ఆర్డర్లలో ఘరానా మోసం. ఆన్లైన్ ఆర్డర్ చేసిన వస్తువులు మధ్యలో మాయం. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన వినియోగదారులు. మరి అందులో పెద్ద అడిషర్లపల్లి. రోడ్డు వేశారు, బ్రిడ్జి మార్చిపోయారు. గత 10 సంవత్సరాలుగా ఇదే తంతు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తక్షణమే బ్రిడ్జి ఏర్పాటు చేయాలి. ఎంఆర్పిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి పాతకోట్ల నాగరాజు మాదిగా చెప్తా ఉన్నారు. మునగాల పరిస్థితి చూడు, మునగాలలో మునుగుతుంది కోదాడలా. ఇక నేషనల్ హైవేను వెంటనే పునరుద్ధరించాలి. హైవే అధికారులకు కామారెడ్డి ఎస్పీ సూచన. పునరావాస వసతులను పరిశీలించిన ఎస్పీ వాహనదారులు జాగ్రత్తగా ప్రయాణించాలి. కామారెడ్డి ఎస్పీ రాజేష్ చంద్ర చేస్తున్న వ్యాఖ్యలు. కామారెడ్డి ఘోరమైందిరా నాయన. కామారెడ్డిలో కతలాపూర్లో వైభవంగా 25వ వసంతాల గణేష్ నవరాత్రి ఉత్సవాలు. పార్వతి పరమేశ్వర కళ్యాణ మహోత్సవం. సో కతలాపూర్కు సంబంధించిన వార్త. మా మిత్రుడు ఉద్యోగ విరమణ శుభాకాంక్షలు. గత 35 సంవత్సరాలుగా టీజీఎస్ ఆర్టీసీలో యాదగిరిగుట్ట డిపోలో డ్రైవర్గా సేవలు అందించి మరెందరికో ఆదర్శంగా నిలిచి నేడు ఉద్యోగ విరమణ చేయనున్న మా ఆప్తమిత్రుడు శ్రేయభిలాషి శ్రీమతి శ్రీ బొమ్మగోని సులోచన బాలరాజు గారులకు హృదయపూర్వక శుభాకాంక్షలు. బొమ్మగోని బాలరాజు గౌడు గత 35 సంవత్సరాలుగా యాదగిరిగుట్ట డిపోలో సేవలు అందించి ఈరోజు యాదగిరిగుట్టలో మొత్తం మీద పదవి విరమణ చేస్తా ఉన్నారు. బాలరాజు బాబాయ్కి నిజంగా హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతాం. ఎందుకంటే డ్రైవర్ అన్న వృత్తి ఎట్లా ఉంటుందంటే ఎంతమంది బస్సులో ఉన్నా కూడా సేఫ్గా తీసుకెళ్ళి నీ గమ్యస్థానాలకు తీసుకెళ్తూ ఉంటారు డ్రైవర్ అన్నలు. ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటారు డిపోలల్లా. 35 సంవత్సరాలుగా అనేక ఇబ్బందులు పడి ప్రజాసేవ చేసిన మా బాలరాజు గారు బాబాయ్ గారికి నిజంగా ప్రజా వాయిస్ కూడా శుభాకాంక్షలు చెప్తా ఉన్నారు. నా మిత్రుని వాళ్ళ ఫాదర్ బీబీనాయకులో ఫుడ్ ఉండదు. ఇక వాళ్ళు అన్ని కష్టాలు పడి కూడా మొత్తం మీద
మంచిగా జరగాలి, అంత మంచిగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరి మా వంశీ గౌడ్ వల్ల ఫాదర్. కామారెడ్డి వరద సాయం 2000 కోట్లు ప్రకటించాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే అధికారులతో నష్టం అంచనాలు వేయించాలి. వరద ముప్పు ప్రాంతాలను సందర్శించిన సిపిఎం బృందం ఇక సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ డిమాండ్ చేస్తా ఉన్నారు. ఇక మానకొండూరు ఎమ్మెల్యే సత్యనారాయణ సోదరుడికి జువ్వాడి కృష్ణారావు నివాళులంట కోరుట్ల. ఇక రాజగోపాల్ రెడ్డిని కలిసిన RRR బాధితులు గత బీఆర్ఎస్ ప్రభుత్వం పరిశ్రమల యాజమాన్యంతో కుమ్మకాయ RRR అలైన్మెంట్ మార్చారు. అసెంబ్లీలో ముఖ్యమంత్రితో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తాం. మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. పారిశ్రామిక కాంట్రాక్టు అయిపోయింది. పారిశ్రామిక కాంట్రాక్టు కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలి. షెడ్యూల్ పరిశ్రమల్లో కనీస వేతన జీవోలు సవరించాలి. జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠికి వినతిని ఇచ్చిన సిఐటియు జిల్లా అధ్యక్షులు చిన్నపాక లక్ష్మీనారాయణ. నల్గొండ నుంచి ప్రభుత్వ నిబంధనలు పాటించని కోచింగ్ సెంటర్లకు ఎలాంటి ప్రభుత్వ గుర్తింపు లేదు. విచ్చలవిడిగా ఫీజులు వసూలు చేస్తున్న కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు చర్యలు తీసుకొని సెంటర్లను మూసివేయాలి. బీఆర్ఎస్వి దేవరకొండ నియోజకవర్గ అధ్యక్షులు బొడ్డుపల్లి కృష్ణ డిమాండ్ చేస్తా ఉన్నారు. దేవరకొండ నుంచి ప్రశాంత వాతావరణంలో నిమజ్జన వేడుకలు జరుపుకోవాలి. నిమజ్జన వేడుకల సమయంలో అధికారులు ఎలాంటి నిర్లక్ష్యం వహించరాదు. సబ్ కలెక్టర్ నారాయణ అమిత్. నిమజ్జన సమయంలో పోలీసు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. డిఎస్పీ రాజశేఖర్ రాజు మిర్యాలగూడ నుంచి. తెలుగు భాష దినోత్సవం ఘనంగా నిర్వహణ ప్రభుత్వ డిగ్రీ కళాశాల కొరుటలో జరిగిందట. కొరుటలకు సంబంధించింది. రక్తదానం చేయండి, ప్రాణదాతలు అవ్వండి. స్వచ్ఛందంగా యువత ముందుకు రావాలి. జిల్లా కలెక్టర్ భాదవత్ సంతోష్ నాగర్ కర్నూలు జిల్లా. అందెల నివాసానికి కేంద్ర మంత్రి గంగాపురం కిషన్ రెడ్డి ఘన స్వాగతం పలికిన అందెల అంటే ఎవరో కాదు, మహేశ్వరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ అందెల శ్రీరాములు యాదవ్. వాస్తవంగా నేను మొదటి వరుసలో గెలుస్తాడు అనుకున్నా మహేశ్వరం నుంచి. కేఎల్ఆర్ రావడంతోనే ఓట్లు స్ప్లిట్ అయి మనోడు గెలవలేకపోయాడు. వాస్తవంగా అందెల శ్రీరాములు అన్న మహేశ్వరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ చాలా మంచి మనిషి. ఎవరిమైనా ఆప్యాయతంగా పలకరిస్తాడు. యాక్టివ్గా భారతీయ జనతా పార్టీలో యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తూ ఉంటాడు అందెల శ్రీరాములు అన్న. మీరు ఇంకా ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉందన్న. జబర్దస్త్గా మీరు 100% మహేశ్వరానికి ఏదో ఒక రోజు మీరు ఎమ్మెల్యే మాత్రం అవుతాడు, అది గ్యారంటీ. ఇక జాతీయ కుటుంబ సంక్షేమ పథకం గడువు పెంచాలి అంటున్నారు మాడుగులపల్లి నుంచి. భారీ వర్షాలకు తెగిన కొత్తకుంట కట్టను వెంటనే మరమ్మతులు చేసి పూడ్చాలి. పంటలు భూములు రక్షణ పొందేలా చర్యలు తీసుకోవాలి. ఇసుకపేట చేరి తీవ్ర నష్టం జరిగింది. పాలడుగు నాగార్జున నల్లగొండకు సంబంధించిన వార్త. ఇక కొల్లాపూర్లో మంత్రి జూపల్లి సుడిగాలి పర్యటన, పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు మంత్రి జూపల్లి కృష్ణారావు నాగర్ కర్నూలు నుంచి. ఫ్రెండ్స్ యూత్ గణేష్ ఆధ్వర్యంలో మహానదాన కార్యక్రమం హాలియా సంబంధించిన హాలియా మీన్స్ నాగార్జున సార్ నియోజకవర్గం. తార్నాకలో ఘనంగా గణపతి నవరాత్రులు. సికింద్రాబాద్ తార్నాక. పొన్నం ప్రభాకర్ తండ్రికి జువ్వాడి కృష్ణారావు నివాళులు. ఇది రెండోసారా? ఇది వేరే కోరుట్లు, అది వేరే కొరుట్లకు సంబంధించి. దళితుడిపై దాడి చేసిన వారిని శిక్షించాలి. మాల మానాడు డిమాండ్ కోదాడలో. ప్రతి రైతుకు సమానంగా యూరియా అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలి. ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి నాగర్ కర్నూలు ఎమ్మెల్యే. ఏసీబీకి పట్టుబడ్డ పంచాయతీ కార్యదర్శి 20,000 లంచం డిమాండ్. టపాసులు కాల్చి గ్రామస్తులు సంబరాలు చేసుకుంటారు. కరీంనగర్. మంచిగా ఉన్నది. వివేకానంద యూత్ 25వ వార్షికోత్సవ గణపతి నవరాత్రి ఉత్సవాలు ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి. లీడర్ల కాంట్రాక్టర్ల కకృతి ప్రజలకు శాపం. నాణ్యత లేని రోడ్డు పనులు, నాసిరకం డివైడర్లు. డేంజర్లో కామారెడ్డి పెద్ద చెరువు. ఒక్క వర్షంతో బయటపడుతున్న గత పాలకుల పాపాలు. అది గత పాలకులు గితపాకులు కాదు కానీ అది హెవీగా కొట్టింది వర్షం. మనం ఏం చేయలేము. రాయన్పల్లి ప్రాజెక్టును సందర్శించిన మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి మెదక్. ఇక సీసీ ఫుటేజ్ ఆధారంగా 24 గంటల్లో నిందితుల పట్టివేత. తాగిన మైకంలో ఈ ప్లేస్ని అయ్యాదా, నువ్వు ఎవడివి నన్ను అడిగేది అంటూ వాగ్వాదం. బండారాయితో తలపై బలంగా ఈ ప్లేస్ ని అయ్యేదా అని నువ్వు ఎవడివి నన్ను అడిగేది అంటూ ప్లేస్ కోసం చంపుకున్నారంటారు. ఇది నిన్న కొరుట్ల మున్సిపాలిటీ ఆధ్వర్యంలో వినాయక నిమజ్జనోత్సవం ఉత్తమ మండపోకులకు బహుమతులు అందజేసారట.
ఇక తాళ్ళ చెరువును పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తాం జువ్వాడి కృష్ణారావు కోరుట్ల. తుపాకీ నీడన బిక్కుబిక్కుమంటున్న పెద్ద ధన్వాడ ప్రజలు. గద్వాలలో మళ్ళా తుపాకీ నీడలనే బిక్కుబిక్కుమంటున్నారంట. జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలం పెద్ద ధన్వాడ పరిసర గ్రామాల్లో మరోసారి భయాందోళనలు కమ్ముకున్నాయి. తుపాకీ నీడన బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఇథనాల్ వ్యతిరేక పోరాట కమిటీ సభ్యులను దొరికినట్టు పోలీసులు బంధిస్తున్నారు. కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. ఇక సహాయక చర్యలు ప్రారంభించడంలో సర్కారు మొదలునిద్ర. కోల్చారం మండలంలో సునీతారెడ్డి సుడిగాలి పర్యటన. రంగంపేట మదనానంద సరస్వతి ఆశ్రమంలో ప్రత్యేక పూజలు. మాధవానంద స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే. తుక్కాపూర్లో మంజీరా లోకల్ ఎంతనా మహిళ కుటుంబ సభ్యుల పరామర్శన. భారీ వర్షం కారణంగా దెబ్బతిన్న సంగాయిపేట పెద్ద చెరువు తూము వరిగుందం. కొంచెం చూసుకోండి అబ్బా వార్తలు. బీహార్ ఓటర్ జాబితాలో విదేశీయులు. నిన్న 2 పాక్ మహిళలట, ఇప్పుడు ఆఫ్ఘనిస్తాను వాళ్ళు ఉన్నారట. సరే, ఏది ఏమైనప్పటికీ ప్రజా వాయిస్ అయితే ప్రజల కోసం 100% పనిచేస్తూ ఉంది. ప్రజా వాయిస్లో ఇంకా ఎవరైనా అటు ఆదిలాబాద్ కావచ్చు, మంచిర్యాల కావచ్చు, బెల్లంపల్లి, ఆసిఫాబాద్, సిర్పూర్, కాగజ్నగర్లో ఇంకా కొంచెం ఖాళీలు ఉన్నాయి. ఆ ప్రాంతం నుంచి ఇటు ఖమ్మం టౌన్, ఖమ్మం రూరల్, ఈ ప్రాంతం కొత్తగూడెం, ఈ ప్రాంతంలో కొన్ని ఖాళీలు ఉన్నాయి. ఇంకెవరైనా జర్నలిస్టుగా జనం కోసం పనిచేయాలి, జనం కోసమే పనిచేయాలనే తాపత్రయం ఎవరికైనా ఉంటే 9866001612కి ఈ నెంబర్కి కాల్ చేయండి. మీ రెజ్యూమ్ పంపించండి, మీకు మళ్ళీ కాల్ బ్యాక్ వస్తుంది. చూద్దాం.